Precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో చేరవలసిన అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. Thus far we have been meditating from Romans chapter 12. ఇంతవరకు మనము రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం నుంచి ధ్యానాలు చేస్తూ వస్తూ ఉన్నాం. Even now I would like to continue that particular passage which we read in the morning. ఈ రాత్రి కూడా మధ్యాహ్నం వేళ మనం ధ్యానం చేసినటువంటి అదే భాగంలో నుండి సందేశాన్ని కొనసాగించాలని ఆశపడుతున్నాను. I thought of finishing this passage but I could not finish. ఉదయకాలమే అనగా మధ్యాహ్న సమయంలో నేను దాన్ని ముగిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. This is revival meeting. ఇవి ఉజ్జీవ కూడికలు. God wants to revive each and every one of us. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మనందరిని కూడా ఉజ్జీవింపజేయాలని ఆశపడుతున్నాడు. More than we desire. మనము కోరుకున్న దానికంటే ఎక్కువగా It is God's desire that we should be revived. మనము ఉజ్జీవింపబడాలన్నది దేవుని యొక్క చిత్తము అన్నమాట. So we read from Isaiah chapter 57 and verse 15. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. God revives the humble heart, broken and contrite spirit he revives. వినయ మనస్సు కలిగిన వారిని, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన ఉజ్జీవింపజేస్తాడు. That is the only secret for revival. ఉజ్జీవం వెనక దాగి ఉన్న ఏకైక రహస్యం అది. People do all other things except this and they look for revival. దీనిని పక్కన పెట్టి ఇది కాక ఉజ్జీవం కొరకు ప్రజలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. We have to seek revival on God's terms. పిల్లరా, దేవుని నియమ నిబంధనల ప్రకారం మాత్రమే మనం ఉజ్జీవాన్ని వెతకాలి. So many times we want God to work according to our desire, according to our plans and purposes. చాలా సందర్భాల్లో మనము మన ఉద్దేశాల ప్రకారము, మన కోరికల ప్రకారము దేవుడు పని చేయాలని ఆశపడుతూ ఉంటాం. God never does like that. దేవుడు ఎన్నడూ అలా చేయడు. We always need to come under the lordship of our Lord Jesus Christ. మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వానికి లోబడాలి. He is the head of the church. We are the members of his body. ఆయన సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనందరము కూడా ఆయన శిరస్సుకు అవయవం అన్నమాట. Our dear brother will read the passage of a scripture, Romans chapter 12 verse 3 to 8. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మొదలుకొని 8వ వచనం వరకు మనం చదువుకుందాం. తన్ను తాను ఎంచుకొనదాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారంటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదు, అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచితము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పరికరి పొందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, భయ విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలెను. Here Apostle Paul talks about the various gifts in the body of Christ. క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి నానా కృపావరాల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. Before exercising our spiritual gift, what should be our attitude? That should take top priority. మన కృపావరాలను మనం వాడుకోవడానికి ముందు మన వైఖరి అనేది ఎలా ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యమన్నమాట. Nowadays, lot of young people complain that the elderly people don't allow them to exercise their spiritual gift in the assembly. నేటి దినాల్లో చాలా మంది యవనస్తులు
ఇలా మనం ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు మాకున్న కృపావరాన్ని వాడనివ్వట్లేదండి, అందుకు అనుమతించట్లేదు అంటూ ఉంటారు. I used to tell them like this. నేను వారితో ఇలా చెప్తూ ఉంటాను, It is the Lord who has given you spiritual gifts. ఆ కృపావరాలను ఇచ్చిన వాడు ప్రభువే. It is the Lord who has to use you. ఇచ్చినవాడు ఆయనే కనుక ఆయనే నిన్ను వాడుకోవాలి. Make yourself fit to be used by the Lord. ప్రభు చేత వాడబట్టడానికి నిన్ను నువ్వు సమర్థుడిగా మార్చుకోము అంటాను. If you are fit to be used by the Lord, ప్రభు చేత వాడబట్టడానికి నీవు యోగ్యుడివైతే no man in the entire universe can stop you from performing your spiritual ఈ duties. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా నీకున్నటువంటి కృపావరాలను వాడకుండా అడ్డగించలేడు. On the other hand, మరొక పక్క if the Lord does not want to use you, ప్రభు కనుక నేను వాడుకోవడానికి పిలవలేదనుకో, you can never be used in the ministry of the Lord. దేవుని పరిచర్యలో నువ్వు ఎన్నటికీ వాడబడలేవు. So ultimately, it is the Lord who is going to use you. కనుక నేను వాడుకోవాల్సింది ప్రభువే. It is the Lord who bestows spiritual gifts. ఆ కృపావరాలను అనుగ్రహించేది కూడా ప్రభువే. As I told you, it is gift. నేను ముందుగానే చెప్పాను, We ఇది వరము. cannot demand. దాన్ని మనము డిమాండ్ అంటే డిమాండ్ గా తీసుకోలేము. Gift is not like wages. పిల్లరా, వరము అంటే చూడండి, జీతం కాదు. Wages are given according to our work. మనం చేసిన పనిని బట్టి ఏమొస్తుంది? జీతం వస్తుంది. But gift is given not based on our merits. కనుక అదే బహుమానం అనుకుంటే అది ఎలా మన సామర్థ్యం బట్టి రాదు అన్నమాట. That is why spiritual gifts are called grace gifts. అందుకనే కృపావరాలు అని పిలువబడుతున్నాయి. In Telugu, it is rightly translated. It is grace gifts. కృపావరాలు. God does not see our merits and give spiritual మన gifts. సామర్థ్యమును మన తెలివితేటలను చూసి దేవుడు మనకు ఈ కృపావరాలు ఇవ్వడు. According to His sovereignty, God bestows spiritual gifts to various believers. ఆయన తన సార్వభౌమత్వమును బట్టి వివిధ రకాలైన విశ్వాసులకు వారికి ఆయన ఇచ్చిన బట్టి ఇస్తూ ఉంటాడు. God gives spiritual gifts to various believers in the assembly for the edification of the church, not for my personal personal gain. సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుడు ఏం చేస్తాడంటే సంఘంలో ఉన్నటువంటి వారికి నానా కృపావరాలు అనుగ్రహిస్తాడు. అంతేకాని అవి నా యొక్క వ్యక్తిగత అభివృద్ధి కాదు అన్నమాట. It is not for my personal gratification. లేదంటే నాకు నేనుగా గొప్ప చేసుకోవడానికి కాదు. It is for the assembly's edification. అది కేవలం సంఘాల క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే. For as we have many members in one body, and all members have not the same office, so we being many are one body in Christ, and everyone members of one another. శరీరంలో ఎలాగైతే మనకు ఎన్నో అవయవాలు ఉండగా అన్ని ఒకే పని చేయవు. ప్రతి అవయవం కూడా దేని పని దానికి ఉంది. అలాగే సంఘంలో కూడా చాలా మంది సభ్యులుగా ఉన్నాం కాబట్టి అందరూ ఒకే పని కాదు, కానీ అనేక రకాలైనటువంటి ఇక్కడ వరాలు ఉన్నాయి అన్నమాట. Our body is one. మన శరీరం ఒకటే. We have many members. మనకు చాలా అవయవాలు ఉన్నాయి. And all the members do not have the same function. అన్ని అవయవాలు కూడా ఒకే పని చేయవు. So it is in the body of Christ. అలాంటిదేనమాట క్రీస్తు శరీరం కూడా. All believers are needed. విశ్వాసులు అందరూ అవసరమే. God has bestowed spiritual gifts to each and every believer in the assembly. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఏదో ఒక కృపావరాన్ని దేవుడు ఇచ్చే ఉన్నాడు. At least we have one spiritual gift. కనీసం ఒక్క వరమైన ప్రతి ఒక్కరికి ఉంటుంది. As you start using it for God's glory and for the edification of the church, ప్రభు మహిమ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఎప్పుడైతే ఆ కృపావరాన్ని వాడటం ప్రారంభిస్తావో God may multiply. We don't know. దేవుడు నీకున్నటువంటి వరాన్ని ఇంకా విస్తరించవచ్చేమో మనకు తెలియదు. God will start using you. దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. Our attitude should be right. కనుక మన వైఖరి అనేది సరైనదిగా ఉండాలి.
See, nowadays much importance is given to the Christian activity. నేటి దినాల్లో క్రైస్తవ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. Christian activities are very good. క్రైస్తవ కార్యక్రమాలు అనేవి చాలా ముఖ్యమే. But more than that, కానీ దానికి మించి Christian attitude is much more important than Christian activity. క్రైస్తవ కార్యాల కంటే క్రైస్తవ వైఖరి అనేది చాలా ఇక్కడ ముఖ్యమన్నమాట. I don't say this. నేను ఇది చెప్పట్లేదు. If you read Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని కనుక మీరు చదివినట్లయితే the Lord Jesus Christ talked about three very important Christian spiritual activity. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 3 ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యమైన వాటి గురించి ఆయన చెప్పాడు. One is almsgiving. ఒకటేమో సహాయం చేయటం. Number 2, prayer. రెండవదేమో ప్రార్థన. Number 3, fasting. మూడవదేమో ఉపవాసం. These three are very good spiritual activities. ఈ 3 చాలా ముఖ్యమైనటువంటి మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. But in those days, the Pharisees and hypocrites misused it for their own glory, for their own gratification. కానీ ఆ దినాల్లో ఆ పరిసయ్యులు అలాగనే అటువంటి వేషధారులు వారు ఏం చేశారంటే వారి మహిమ కొరకు వాటిని బహిరంగంగా చేయడం ప్రారంభించారు. They thought that if they do some spiritual activities in front of people, if they gain some glory from people, it is all right. ప్రజల మధ్య ఇలాంటి కార్యక్రమాలు కనుక చేసినట్లయితే ప్రజల దగ్గర నుంచి మెప్పు పొందొచ్చు అనుకున్నారు. The Lord Jesus Christ said, if you give alms to poor people, ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు ఎవరికైనా సహాయం చేసినట్లయితే your right hand should not, what your right hand gives, your left hand should not know. నువ్వు నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేయి కూడా తెలియకూడదు. When you pray, go to your inner room and shut the door, and the Father who sees you in secret will reward you openly. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు తీసుకొని ప్రార్థన చేయము. అదిగో పరలోకమందు నుండి చూస్తున్నటువంటి నీ తండ్రి, రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు బహుమానం ఇచ్చును అన్నాడు. When you fast, don't fast like other hypocrites. ఉపవాసం ఉండేటప్పుడు ఇతర వేషధారులు ఉపవాసం ఉండబాటు అన్నాడు. They change their faces to show that they are fasting. వారి ముఖాలు మారిపోతాయి, మార్చుకుంటారు. కారణం ఏంటంటే అయ్యో నేను ఉపవాసం ఉండాలని చెప్పడానికి. They are all hypocrites. వారందరూ వేషధారులు. Do not be like hypocrites. వారి వలె ఉండబాకండి. You will not be rewarded by your heavenly Father if you are hypocrites. నీవు కనుక వేషధారిగా ఉన్నట్లయితే నీ పరలోకపు తండ్రి నీకు దీవెనలు ఇవ్వడు అన్నాడు. When the Lord Jesus Christ comes again, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చినప్పుడు many people will say, చాలా మంది ఇలా చెప్తారు, Lord, Lord, we have done so many miracles in your name. ప్రభువా ప్రభువా నీ నామములో ఎన్నో అద్భుతాలు చేయలేదా? We prophesied in your name. నీ నామములో ప్రవచించలేదా? We drove demons in your name. నీ నామములో దెయ్యం వెళ్ళగొట్టలేదా? The Lord would say, ప్రభు ఇలా చెప్తాడు, you evil workers, I do not know. అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. Nowadays, lot of people use the name of the Lord Jesus Christ in vain. చాలా మంది దినాల్లో యేసుక్రీస్తు ప్రభు నామాన్ని వ్యర్థముగా వాడుతున్నారు. Their heart is wicked. వారి హృదయం చీకటిది, అంటే వారి హృదయం చెడ్డగా ఉంది. They are living a sinful life. వారు పాప సంబంధమైన జీవితంలో Yet ఉన్నారు. they do the Christian activities without any shame. అయినప్పటికీ కూడా సిగ్గు లేకుండా, అవమానం అనుకోకుండా వారు దేవుని పని ఆయన చేస్తూ ఉన్నారు. Before any spiritual activities done, నువ్వు ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా చేయడానికి ముందు our heart should be right, our attitude should be right. మన హృదయం సరిగా ఉండాలి, మన వైఖరి సరైనదై ఉండాలి. That's what Apostle Paul says here. అవును గారు చెప్తున్న మాట ఇదే అన్నమాట. That's why I spent 1 hour to talk about this. అందుకే దాని గురించి మాట్లాడటానికి నేను కనీసం 1 గంట సమయం వెచ్చించవలసి వచ్చింది. In the morning I thought of completing the whole passage. ఉదయకాలం నేను ఆ భాగం అంతా కూడా ముగించాలని అనుకున్నాను. I could not do that. కానీ నేను చేయలేకపోయాను. I became very emotional. నేను చాలా ఉద్రేకపరుడైపోయాను. Because the moment I thought about these nowadays, so many people are coming up in Christianity. They, instead of cleansing themselves, they find fault with God's word. ఈ దినాల్లో వస్తున్నటువంటి ఈ క్రైస్తవులను మరి చెప్పబడుతున్నటువంటి వారు చేస్తున్న పనులు చూడగానే వారు తమను శుద్ధి చేసుకోవడానికి బదులుగా మేమేదో దేవుని సేవ చేస్తున్నాము అన్న భ్రమలో ఉండిపోతున్నారు. Bible is given not to find fault with this. బైబిల్ అనేది ఎందుకు ఇవ్వబడిందంటే దానిలో ఇదిగో లోపాలు ఉన్నాయని చెప్పడానికి కాదు. Bible was given
to cleanse ourselves. బైబిల్ మన హృదయాలను కడుక్కోవడానికి ఇవ్వబడింది. It is like a mirror. అది మనకు ఒక అద్దం లాంటిది. Instead of seeing my face in the mirror, ఆ అద్దంలో నా ముఖాన్ని నేను చూసుకోవడానికి బదులుగా I find that mirror. ఏమండి అద్దంలో లోపాలు చూసినట్లయితే It is not acceptable. అది అంగీకార యోగ్యమైనది కాదు. See, in those days, people held Bible with high honor. ఇంతకు ముందు దినాల్లో బైబిల్కి ఎంతో గౌరవం ప్రధాన్ని ఇచ్చేవారు. And they were used mightily by the Lord. అందువల్ల వారు దేవుని చేత బహు బలంగా వాడబడ్డారు. In the latter age stages, కానీ తరువాత దినాల్లో when the people thought they are something, they are smart. ప్రజలు ఎప్పుడైతే నేను ఏదో ఒక గొప్పవాడిని తెలివైన వాడిని ఆలోచనకు వచ్చారు, Instead of obeying to the voice of the Lord, దేవుని మాటలకు వారు విధేయత చూపడానికి బదులుగా they started to find fault in the word of God. దేవుని వాక్యంలో లోపాలు ఉన్నాయని పైకి వస్తున్నారు. And they became useless. వారు నిష్ప్రయోజకులైపోతున్నారు. And their subsequent generations became atheists. వారి తరాలు చూసినట్లయితే దేవునికి వ్యతిరేకమైన తరాలుగా మారిపోతున్నాయి. దేవుడు లేడని చెప్తున్నారు. And their generations are a cursed generation. వారి తరాలు శాపగ్రస్తమైనటువంటి తరాలుగా మారిపోతున్నాయి. We should never find fault with God's word. ఏమండి, దేవుని వాక్యంలో మనం ఎప్పుడు కూడా తప్పులు అనేది వెతకూడదు. I'm telling you, నేను చెప్తున్నాను, it is my own personal experience. అది నా వ్యక్తిగత అనుభవం అన్నమాట. God speaks to me only through His word. దేవుడు తన వాక్యము ద్వారా మాత్రమే నాతో మాట్లాడతాడు. God speaks clearly to me through His word. దేవుడు స్పష్టంగా తన వాక్యము ద్వారా మాత్రమే నాతో మాట్లాడతాడు. God uses His word to speak to His people. దేవుడు తన వాక్యము ద్వారా తన వాక్యాన్ని వాడుకొని తన ప్రజలతో మాట్లాడతాడు. That is why God is so emotional in the morning. అందుకని నేను చాలా ఉద్రేకపరుడైపోయాను. I cannot control myself. నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. Nowadays, lot of young people are coming out. నేటి దినాల్లో ఇలా చెప్పేటువంటి యవనస్తులు ఎందరో వచ్చేస్తున్నారు. I don't know who is teaching them all those things. వారికి విషయాలను ఎవరు బోధిస్తున్నారో నాకు తెలియదు. They go to some Bible colleges. వారు కొన్ని బైబిల్ They కళాశాలలు learn very little things. వారు కొద్ది విడిమిడి జ్ఞానాన్ని And they నేర్చుకొని think that they are very smart. వారు చాలా జ్ఞానాన్ని పొందుకున్నాం అనుకొని They start finding fault with. ఏమండి, వారు బైబిల్లో తప్పులు ఉన్నాయని వారు ప్రారంభిస్తున్నారు. There is no difference between them and Muslims. వారికి అలాగే ముస్లిమ్స్ మధ్య వేరే తేడా ఏమీ లేదు అన్నమాట. Hindus are far better. అలాగే వారి కంటే హిందువులే శ్రేష్టమేమో. Shame on వారిని చూస్తేనే సిగ్గుగా ఉందండి. Okay, Bible is given for my edification. బైబిల్ గ్రంథం అనేది నా జీవం కొరకు, నా క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడింది. Bible is given only to edify God's people. దేవుని ప్రజలను క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి మాత్రమే ఇవ్వబడింది. God's only way of talking to us is the Holy Spirit. దేవుడు మనతో మాట్లాడేటువంటి ఏకైక విధానం ఏంటంటే తన వాక్యము ద్వారా మాత్రమే. If anyone says it contains error, push him out. ఇందులో తప్పులు ఉన్నాయని ఎవరన్నా కనుక చెప్పినట్లయితే తోసివేసే నెట్టేయడం బయటికి. Okay. Then, before exercising our spiritual gifts, మన కృపావరాలు మనం వాడుకోవడానికి ముందుగా we should not think ourselves more highly than we are to think. మనము ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఆలోచన చేయకూడదు. We have to think soberly. మనము ఎలాగండి స్వస్థ బుద్ధి గల వారముగా ఆలోచన చేయాలి. We should have self-control. అలాగే స్వీయ నియంత్రణ అనేది మనకు ఉండాలి. That means we should never exalt ourselves. అంటే దాని అర్థం ఏంటంటే మనకు మనముగా ఎప్పుడు ఉప్పొంగకూడదు. If we are given the gift of preaching, మనకు కనుక బోధించేటువంటి వరము అనగా ప్రసంగించే వరము కనుక ఇచ్చినట్లయితే there is all the possibility that we become proud. మనము గర్విష్ఠులుగా లేదా అతిశయించే విధంగా మారడానికి చాలా ఆస్కారం ఉంది. Before entering into the pulpit, ఆ ప్రసంగ వేదిక దగ్గరకు వెళ్ళక ముందే we need to spend a lot of time in the presence of the Lord, దేవుని సన్నిధిలో మనం ఎంతో సమయాన్ని గడపాలి. seeking His grace so that we will be humble. మనము తగ్గించబడే వారిగా ఆయన కృపకు పాత్రలు అవడానికై మనం ఆయన దగ్గర వేడుకోవాలి. The moment I become proud, నేను ఏ క్షణానైతే ఒక గర్విష్ఠిగా మారుతానో God will stop using me. దేవుడు నిన్ను వాడుకోవటం వెంటనే ఆపేస్తాడు. Finally, I'll become useless. చివరికి నేను నిష్ప్రయోజకుడిని అవుతాను. God will not remove the gift. దేవుడు నాలో ఉన్నటువంటి ఆ కృపావరాన్ని అయితే తీసివేయడు, కానీ God will stop using me. నన్ను వాడుకోవటం ఆపేస్తాడు. If I want God to do that,
నేను కనుక దేవుడు అలా చేయాలని నేను ఆశపడితే I can be proud. నేను అలాగనే అహంకారిగా ఉండొచ్చు. If I want God to use me, లేదా దేవుడు నన్ను వాడుకోవాలని నేను ఆశపడితే I need to be humble. నన్ను నేను తగ్గించుకోవాలి. God does not want brilliant people. పిల్లరా, దేవునికి తెలివైన వారు అవసరం లేదు. God wants weak people. దేవునికి బలహీనులు కావాలి. God wants humble people. దేవునికి దీనులు కావాలి. God even can use us to correct a prophet. పిల్లరా, ఒక ప్రవక్తను సరిచేయడానికి దేవుడు గాడిదను కూడా వాడుకున్నాడు కదా. So we need to be humble. కనుక మనము దీన మనస్కులమై ఉండాలి. So we are now coming to the spiritual gifts. How to use those spiritual gifts? కృపావరాలకు వద్దామండి, ఆత్మీయ వరాలకు. As I told you in the morning, ఉదయకాలం నేను చెప్పిన విధంగా spiritual gifts are mentioned in Romans chapter 12. రోమా పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడ్డాయి. 1 Corinthians chapter 12. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 1 Corinthians 14 talks about it. అలాగే 14వ అధ్యాయం కూడా వాటి గురించి మాట్లాడుతుంది. Ephesians chapter 4 talks about it. Brother spoke about this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మాట్లాడుతుంది. ఉదయకాలం దైవ సేవకులు కూడా మధ్యాహ్నం వాళ్ళ దాని గురించి మాట్లాడారు. Finally, 1 Peter 4 also talks about the spiritual gifts. అలాగే పేతురు మొదటి పత్రిక ఆఖరిగా చూస్తే 4వ అధ్యాయంలో కూడా ఈ వరాల గురించి ఉంటుంది అన్నమాట. I think this is not the exhaustive list of spiritual gifts. కనుక కృపావరాల గురించినటువంటి సంపూర్ణ జాబితా ఇక్కడ లేదు, ఇది కాదు అన్నమాట. Apostle Paul talks about 7 spiritual gifts here. అపోస్తలుడు పౌలు గారు ఇక్కడ 7 వరాల గురించి మాట్లాడుతున్నాడు. 7 is a number of perfection. 7 అనేది ఒక పరిపూర్ణ సంఖ్య అన్నమాట. I think that's why Apostle Paul stopped with 7 spiritual gifts. అందుకనే 7 అనే సంఖ్యతో లేదా 7తో ఇక్కడ ఆపేశాడు. In this list, prophecy comes first. ఈ వివరణలో చూడండి, మొట్టమొదటిగా ప్రవచనం అనేది వస్తుంది. Verse 6, 6వ వచనం, having then gifts differing according to the grace that is given to us, whether prophecy, let us prophesy according to the proportion of faith. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము. Who are prophets? ప్రవక్తలు ఎవరండి చెప్పండి ఇంతకీ? Prophets were the spokesperson for God. ప్రవక్తలు అంటే దేవుని పక్షాన దేవుని యొక్క ఆలోచనలో చెప్పినటువంటి వారు. In the Old Testament, పాత నిబంధన గ్రంథంలో whenever God wanted to speak to his people, దేవుడు తన ప్రజలతో మాట్లాడాలని he used ఆశపడినప్పుడు to call a person. ఆయన ఒక వ్యక్తిని పిలిచేవాడు. He used to give his word. ఆయన తన మాటలు ఆయనకి చెప్పేవాడు. And he would go before the people. ఆ వ్యక్తి అదిగో ఆ ప్రజలకు ముందు వెళ్ళి And he would say, ఆయన ఇలాగ చెప్తాడు, thus said the Lord. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. So he would say. కనుక అదిగో ఆయన సెలవిచ్చే మాట ఇది ఇది అని చెప్తాడు. Most of the time this displeased the people. అది చాలా ప్రజలకు చూస్తే ఇష్టంగా ఉందన్నమాట. They caught the prophet and started beating. అందుకని వారు ప్రవక్తలైనటువంటి వారిని పట్టుకొని కొట్టడం ప్రారంభించారు. So many prophets were killed. ప్రవక్తలు ఎంతో మంది చంపబడ్డారు. The Lord Jesus Christ told, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, whom your forefathers did not kill. మీ పితరులు ఎవరినైతే చంపారో ఎవరు చంపలేదు. Right from the blood of Abel హేబెలు రక్తం మొదలుకొని till the blood of Zechariah, whom you killed between altar and the temple. జకరియా రక్తం అదుగో ఆ యొక్క మరి చూసినట్లయితే బలిపీఠం వరకు దేవాలయం వరకు మధ్య మీరు ఆయన చంపివేశారు కదా. These people killed the prophet Zechariah in the temple of the Lord. ఈ జకరియా అనేటువంటి ప్రవక్తని ఏమండి ఆ దేవాలయం దగ్గర వారు ఆయన చంపేశారు. Probably you would have condemned their sins. వారి పాపాలను బహుశా ఖండించి ఉండొచ్చు. What was their duty? వారి యొక్క పని ఏమిటి? Only twofold. రెండు విధానం ఉంటుంది. One is మొదటిది foretelling. ముందుగా చెప్పటం. Another is forthtelling. ఆ తర్వాత రెండోది ఏంటంటే What is ఆ సమయంలో ఏమైతే జరుగుతుందో అది చెప్పటం. One is foretelling. ఒకటేమో ముందుగా Another is forthtelling. రెండోది ఏమో జరగబోయేదాన్ని అప్పటికప్పుడు చెప్పటం.
So nowadays we don't have any portal ఈ రోజు మనకి ఈ దినాల్లో ఎవరు కూడా అలాంటి వారు లేరు. because God has revealed right from the beginning to the end. ఎందుకంటే దేవుడు ఆది నుండి అంతవరకు ఏముందో అదంతా కూడా మనకు ఇక్కడ బయలుపరిచి ఉంచారు. So if anybody foretells, ఎవరైనా సరే ఇదిగో జరగబోతుంది చెప్తున్నానని వస్తే he is not a prophet from God. అతడు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త కాదు. Don't believe his words. అతని మాటలు నమ్మబాకండి. Whenever New Year comes, New Year comes. నూతన సంవత్సరం ఎప్పుడు వచ్చినా కానీ Oh, lot of prophecies. ఎన్ని ప్రవచనాలు వచ్చేస్తాయి. I don't know about Andhra. ఆంధ్ర గురించి నాకేం తెలియదులే కానీ You come to Tamil Nadu. మీరు కనుక తమిళనాడుకు వస్తే Plenty of prophecies. ప్రవచనాల మీద ప్రవచనాలు వచ్చేస్తాయి. This year one politician will die. ఇదిగో ఈ సంవత్సరం ఒక నాయకుడు చనిపోబోతున్నాడు. One actor will die. ఒక సినిమా యాక్టర్ చనిపోబోతున్నాడు. Earthquake will take place. భూకంపం రాబోతుంది. Famine will take place. కరువు రాబోతుంది. Some natural calamities will take place. లేదంటే ప్రకృతి వైపరీత్యాలు రాబోతూ ఉన్నాయి. This anybody can say at any point of time. ఇలాంటివన్నీ ఎప్పుడైనా ఎవరైనా చెప్పొచ్చు. They call themselves as prophets. కానీ వారు ఏమంటారు తెలుసా? ప్రవక్తలు మేమంటూ ఉన్నారు. And two prophecies never match with each other. కనుక ఒక ఆయన ప్రవచనం ఇంకొక ఆయన ఎప్పుడు సరిపోతుంది. And there is much competition among those prophets. ఆ ప్రవక్తల మధ్య వారికి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. Who gives the prophecy first before 31st of December? 31 రాత్రికి ఎవరు చేస్తారు ప్రవచనం? Our prophecy should come first in the newspaper. మా ప్రవచనం రావాలి ముందుగా వార్తా పత్రికలో. What a pathetic situation. ఎంత విచారించదగ్గ విషయం అండి. So many people look for this. చాలా మంది ఇట్లాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. So many thousands of people blindly believe those false prophecies and let us sleep. వేల కొద్ది ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రవచనాల కోసం ఎదురు చూసి నిజమైనటువంటి గమ్యాన్ని విడిచిపోయారు. If those prophets are true, ఇప్పుడున్న ప్రవక్తలు కనుక నిజమైన వారైతే they should have prophesied about the COVID-19. వారు నిజంగా ఏం చేయాల్సిందండి? ఈ కరోనా COVID-19 ముందుగానే ప్రవచించి ఉండాల్సింది కదా. At the end of 2019, 2019వ సంవత్సరం ఆఖరి దినాల్లో they said 2020 would be a golden year. 2020వ సంవత్సరం అనేది సువర్ణ సంవత్సరంగా ఉండబోతుందన్నారు. It will be a year of blessing. అది ఆశీర్వాదకరమైన సంవత్సరంగా It will ఉండబోతుంది. be a bountiful year. అది సమృద్ధితో కూడిన సంవత్సరం అని చెప్పారు. We all know what happened in the year 2020. 20వ సంవత్సరంలో 2020లో ఏం జరిగిందో మనం ఎరుగుతున్నాం. Lockdown everywhere. ఎక్కడ చూసినా అన్ని Lot of బంధించబడ్డారు. people died. చాలా మంది చనిపోయారు. It was most miserable year. అది ఎంత ఘోరమైనటువంటి సంవత్సరం. But lot of false prophets prophesied that it was a golden year. అది కానీ బంగారు సంవత్సరం ఉండబోతుందని ఎంత మంది ఈ తప్పుడు ప్రవక్తలు ప్రవచించారండి. Despite all these prophecies being false, still people believe them blindly. ఈ ప్రవచనాలన్నీ తప్పని రుజువు చేయబడినప్పటికీ కూడా ప్రజలు ఇంకా వాళ్ళని నమ్ముతుంటారు. So how does God speak to us nowadays? అయితే నేటి దినాల్లో దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? Whenever we read God's word, మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదివినా God will speak to us. దేవుడు మనతో మాట్లాడు. That is why I became very very angry in the morning when people find fault with God's word. అందుకనే ఉదయకాలం ఇలాంటి వారిని గుర్తు చేసుకోగానే నాకు కోపము ఆవేశం వచ్చేసింది అన్నమాట. Because it is God's word. ఎందుకంటే ఇది దేవుని వాక్యం. The whole scripture is given by the inspiration of God. లేఖనాలన్నీ కూడా దైవావేశం వల్ల మనకు వచ్చాయి. That the man of God may be perfect. ఎందుకంటే మనుషుడు సక్రమంగా ఉండటానికి and ready to do all good works. అలాగే దేవుడిచ్చే ప్రతి పని కూడా సత్కార్యములు చేయడానికి సిద్ధపడి ఉండటానికి అన్నమాట. So another way God speak to us is like a meeting like this. అలాగే దేవుడు మనతో మాట్లాడే మరొక విధానం ఏంటంటే ఇలాంటి కూడికల ద్వారా God gives us great gift through which God speaks to people. దేవుడు ఏ వరమైతే ఇస్తున్నాడో ఆ వరం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అన్నమాట. That is why Apostle Paul told his spiritual son Timothy, preach the word in season, out of season. అందుకని తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో పౌలు గారు ఇలాగంటున్నాడు, సమయమందును అసమయమందును దేవుని వాక్యమును సువార్తను ప్రకటించు అంటున్నాడు.
Please turn with me to 2 Timothy chapter 4 verse 2. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనానికి రండి. Preach the word, be instant in season, out of season, rebuke, exhort with all long suffering and doctrine. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. God has raised preachers of the word of God to speak to people. ప్రియులారా, దేవుడిలాగున దేవుని సేవకులైనటువంటి వారు మాట్లాడాలని, ఇలాగన బోధించాలని ఆశపడుతున్నాడు. Who are preachers? ఎవరండి ఈ బోధకులు? In those days, when there were no newspaper, no media, no television, no internet, whenever a king wanted to send a message to his people, he used to have official heralds. ప్రియులారా, ఆ దినాల్లో మరి వార్తాపత్రికలు, టీవీలు ఇలాంటి ఏ మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియా అనేది లేనప్పుడు వారు ఏం చేసేవారంటే, రాజులు ఏదైనా సమాచారం జనులకు ఇవ్వాలనుకున్నప్పుడు హెరాల్డ్స్ అనేటువంటి వాటిని పంపించేవారు. During COVID-19 period, కోవిడ్ కాలంలో కూడా our Prime Minister, Mr. Narendra Modi, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు appeared in TV ఆయన టీవీలో ప్రత్యక్షమై and spoke to people ప్రజలతో ఇలాగ మాట్లాడి and proclaimed the lockdown. లాక్డౌన్ ప్రకటించాడు. In those days, the facility was not there. అలాంటి ఫెసిలిటీస్ ఆ దినాల్లో లేవు. If a king wants to speak to people, రాజు కనుక ప్రజలతో మాట్లాడాలనుకుంటే he cannot publicly appear and speak to the people. వారు ప్రజల ఎదుట బహిరంగంగా వచ్చి ఏం చెప్పలేరన్నమాట. He used to have some people, official people, they are called heralds. కనుక వారు హెరాల్డ్స్ అనేటువంటి పిలువబడేవారు దూతలు అన్నమాట. వారు వెళ్ళి అలాగే చెప్పొచ్చేవారు. Whenever a king desires to pass on a message to the public people, ప్రజలకు బహిరంగంగా ఒక సందేశాన్ని పంపించాలని రాజు ఆశపడినప్పుడల్లా he would call his herald. వారు ఆయన వారిని పిలిచేవాడు. He will put his word in his mouth. That means he will tell him, అంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో ఆ వ్యక్తికి చెప్పేవాడు. this is what you should tell. ఇదే నువ్వు చెప్పాలి. You should neither add nor deduct from what I am saying. నేను చెప్పిన దానికి ఏది జత చేయకూడదు, దేని కూడా తీసేయకూడదు అని వార్తాహరంతో చెప్పేవాడు. He will go to the people. ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు. He will make a public proclamation. అతను బహిరంగంగా చెప్పేవాడు. Thus said the king, ఇదిగో రాజు ఇలాగ సెలవిస్తున్నాడు. all the people of this land. ఓ దేశ ప్రజలారా, King sends his greeting. రాజు ఇలాగ మీకు విన్నపం This తెలియజేస్తున్నాడు. is the message from the king. ఇది రాజు దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం. Sometimes the message may not be pleasant to the ears of the people. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క వార్త అనేది ప్రజల చెవులకు వినసొంపుగా ఉండకపోవచ్చు. The people may hate Herald. ప్రజలు అదిగో వార్తాహరుని ద్వేషించవచ్చు. Sometimes the people may stone Herald. కొన్ని సందర్భాల్లో వార్తాహరుని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపవచ్చు. Sometimes Herald may be killed. కొన్నిసార్లు అతను చచ్చిపోవచ్చు. Herald knows all these implications. ఈ కష్టాలన్నీ కూడా ఆ వార్తాహరుడికి తెలుసు అన్నమాట. Yet he is not supposed to change the message. అయినప్పటికీ కూడా రాజు ఏ వర్తమానం అయితే చెప్తాడో దాన్ని అక్కడ మార్చకూడదు. He is supposed to say whatever king said in verbatim. ఆ రాజు ఏదైతే చెప్పాడో మాటల ద్వారా అది మాత్రమే చెప్పాలి. He is not supposed to add or deduct from king's words. ఏది కూడా జత చేయకూడదు, ఏది కూడా రాజు మాటల నుంచి తీసివేయకూడదు అన్నమాట. In order to escape the persecution, ఆ యొక్క శ్రమను తప్పించుకోవడానికి, in order to escape the displeasure from the people, ఆ ప్రజల దగ్గర నుంచి ఎదురవుతున్నటువంటి తిరుగుబాటు నుంచి తప్పించుకోవడానికి, if he reduces the seriousness of king's message, ఆ రాజ వర్తమానం యొక్క తీవ్రతను కనుక తాను తగ్గించినట్లయితే the message will go to the king. అతని ఆ సందేశం ఇలా చెప్పడానికి King would invite him. రాజు అతను ఆహ్వానిస్తాడు. I gave you this message. నేను ఈ సందేశం కదా చెప్పింది, What message did you proclaim? నువ్వేం చెప్పావు? So the herald is in a very precarious situation. కనుక అతడు ఎంతో దయానకమైన స్థితిలో ఉంటాడన్నమాట. If he proclaims the word as it is given by the king, రాజు ఎలాగ చెప్తే అలాగనే కనుక అతను చెప్పినట్లయితే sometimes he may be killed. కొన్నిసార్లు అతడు చంపబడతాడు. If he alters the message to please the people, to escape the wrath of people, he has to face the wrath of king. ప్రియులారా, ఒకవేళ దాన్ని ఏదైనా మసిమసి మారడిగా చేసి ప్రజల దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకుంటే రాజు చేతిలో పడతాడు. A preacher is a herald for our heavenly king. కనుక ఒక ప్రసంగికుడు పరలోక రాజుకు
ఇహలోకములో ఉన్నటువంటి వార్తాహరుడుగా ఉన్నాడు. Now, if God wants to speak to his people, దేవుడు ఇప్పుడు తన ప్రజలతో కనుక మాట్లాడాలని ఆశపడినట్లయితే God uses his people called preachers. దేవుడు తన ప్రజలైనటువంటి ప్రసంగికులు దేవుడు వాడుకుంటున్నాడు. Preachers use King of Kings words. ప్రసంగికులు రాజులకు రాజు అయినటువంటి యేసు ప్రభు యొక్క మాటలు వాడాలి. You should neither add nor deduct. దానికి ఏమి జత చేయకూడదు, He should దాన్ని preach. తొలగించకూడదు. You should preach as the King of Kings has given. రాజులకు రాజు ఇచ్చిన వర్తమానంగానే ప్రకటించాలి. Now what happens, అది ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? in order to please the people, ప్రజల దగ్గర మెప్పు పొందటానికి so many preachers water down God's word. చాలా మంది దైవ సేవకులు దేవుని వాక్య తీవ్రతను తగ్గిస్తారు. Brother, if I preach the word as it is, సహోదరులారా, నేను కనుక ఉన్నది ఉన్నట్లు ప్రసంగించినట్లయితే I will not be called again. నేను మళ్ళా ఇంకా తిరిగి పిలవబడను. There is one danger in this. అదేనండి ఎంత ప్రమాదం. Ultimately, that preacher has to face God in judgment. ప్రసంగికుడు ఖచ్చితంగా తీర్పు దేవుని ఎదుర్కోవాల్సి వస్తుంది. Definitely subject to God's judgment. ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పుకు అతను బంధుడవుతాడు. That is why James says in chapter 3 verse 1. అందుకని యాకోబు 3వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. James chapter 3 verse 1. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. So many people want to become preachers. చాలా మంది ప్రసంగికులు అవ్వాలని ఆశపడుతూ ఉంటారు. To gain prestige. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. Because people honor preachers like God. ఎందుకంటే దేవుని సేవకుల్ని ఈనాటి జనులు దేవుళ్ళలాగా చూస్తున్నారు కనుక. Preachers are given special treatment. ప్రత్యేకమైనటువంటి విధంగా వారిని చూసుకుంటున్నారు. Preachers are held high. ప్రసంగికులకు మంచి ఉన్నత స్థానాన్ని ఇస్తున్నారు కనుక. But what does the Bible say? కానీ బైబిల్ ఏం చెబుతుంది? Please చదవండి. నా సహోదరులారా, My brethren, బోధకులమైన మనము be not many masters, be not many preachers, knowing that we shall receive a greater condemnation. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. It is very dangerous profession. చాలా భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వృత్తి. People may think highly of us. చాలా మంది మన గురించి గొప్పగా ఆలోచించారు. People may praise us. ప్రజలు మనల్ని అభినందించవచ్చు. People may honor us. ప్రజలు మనం గౌరవించవచ్చు. But కానీ we should be faithful to God. మనం దేవునికి నమ్మకంగా ఉండాలి. Many years ago, చాలా సంవత్సరాల క్రితం I was working in railways at the time. నేను రైల్వేలో పనిచేస్తున్నాను. ఆ సమయంలో Myself and one full-time servant were the speakers in one of the conventions. నాతో పాటు మరొక సంపూర్ణ దైవ సేవకులు మేము ఇద్దరం కలిసి ఒక కూడికలో వాక్య ప్రసంగికులుగా ఉన్నాం. As usual, I preached condemning sin. నేను ఎలాగైతే ప్రసంగిస్తానో ఎప్పుడు అలాగే అక్కడ కూడా పాపమును ఖండించాను. Because Bible condemns sin. ఎందుకంటే బైబిల్ ఖండిస్తుంది కదా. Holy Spirit convicts a sinner of his sin. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క పాపముల గురించి ఒప్పింపజేస్తాడు కదా. Preacher is not supposed to water down. కనుక ప్రసంగికుడు ఎప్పుడు కూడా దాన్ని తగ్గించకూడదు. He has to preach as it is. ఎట్లా రాయబడి ఉందో అలాగే ప్రసంగించాలి. So at the end of 3 days convention, ఆ 3 దినాల కూడికల చివరిలో that full-time worker told me like this. I will never forget in my life. ఆ సంపూర్ణ సేవలో ఉన్నటువంటి దైవ సేవకుడు ఇలాగ చెప్పాడు దాన్ని నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను. My brother, ఆ సహోదరుడా, you are working in railways. నువ్వు రైల్వేలో పనిచేస్తున్నావు. You are getting a lot of salary. మంచి జీతం వస్తుంది. I am a full-time servant. నేను సంపూర్ణ సేవ I cannot preach like you. నీలాగా నేను ప్రసంగించలేను. If I preach like you, నేను నీలాగా ప్రసంగిస్తే they may not invite me again. వాళ్ళు నన్ను మళ్ళా పిలవరయ్యా. What a shameful statement it is. ఎంత అవమానకరమైనటువంటి మాట అండి అది. Now for the past 5 years I am full-time. గత 5 సంవత్సరాల నుంచి నేను కూడా సంపూర్ణ సేవలో ఉన్నాను. I have not changed my message. నేను నా సందేశంలో ఉన్నటువంటి వర్తమానాన్ని ఎప్పుడు మార్చుకోరా. I am preaching the same message what I was preaching before stepping into full-time ministry. నేను సంపూర్ణ సేవకు రాకముందు నుండి వచ్చిన తర్వాత కూడా అదే ప్రసంగిస్తున్నాను. God keeps on giving me opportunities after opportunities. నాకు దేవుడు అవకాశాలను కూడా అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు. That full-time minister thought that only by his soft preaching he can gain lot of meetings. ఆ దైవ సేవకుడు అనుకున్నాడు తన శుద్ధిమంతుని ప్రసంగం ద్వారా అనేక అవకాశాలు వస్తాయి అనుకున్నాడు. Only if you preach soft messages, people will be pleased and they will invite
preaches again. That is wrong notion. పిల్లలా కర్రకుండా పొంగకుండా ప్రసంగాలు కనుక చేసినట్లయితే ఒకవేళ నిన్ను ప్రజలు పిలుచుకుంటారేమో. Ultimately, ministry belongs to God. గుర్తుపెట్టుకోండి, పరిచర్య దేవునిది. We are workers together with God. మనము దేవునితో కలిసి జత పరివారమై ఉన్నాం. If God wants to give a particular message to His congregation, దేవుడు గనక ఆ ప్రత్యేకమైనటువంటి సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ఇవ్వాలని ఆశపడితే, God's herald is the preacher. దేవుని యొక్క వార్తాహరుడు ఎవరంటే ఆ ప్రసంగికుడే. If the preacher waters down that message, ఒకవేళ దైవ సేవకుడు గనక ఆ వాక్యానికి శక్తిని గనక తగ్గిస్తే, God would be displeased. దేవుడు ఎంతగానో బాధపడతాడు. The church, His body, would not be edified. ఆయన సంఘము, ఆయన శరీరం అనేటువంటి సంఘము క్షేమాభివృద్ధి పొందదు. That is why preaching is not joke. అందుకనే ప్రసంగం అంటే ఏదో ఆషామాషి పని కాదు. Nowadays people think that if I gain some Bible knowledge, I can become a preacher. ఈ దినాల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, కొంచెం జ్ఞానం బైబిల్ గురించి నాకు ఉంటే చాలు, నేను కూడా ఒక సేవకుడు అయిపోతాను. Preaching is much more than Bible knowledge. బైబిల్ జ్ఞానం కంటే కూడా మిన్నైనదన్నమాట ప్రసంగం చేయడం అంటే. It is the Lord who has to use me. ప్రభువే నన్ను వాడుకోవలసింది. Preaching is God's call. ప్రసంగం చేయడం అంటే దేవుని పిలుపు. God has to put right word in my mouth. దేవుడు సరైన మాటలు నా నోట్లో ఉంచాలి. God has to use to the needs, to meet the spiritual needs of His body. ప్రజలు అనగా దేవుని యొక్క శరీరం యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అవసరాలను దేవుడే తీర్చాలి. That is the work of a preacher. అదేనండి ఒక దైవ సేవకుడు అనగా ప్రసంగికుడు యొక్క కర్తవ్యం. That is why preacher need to spend lot of time. అందుకనే ప్రసంగికుడు దేవుని పాదాల దగ్గర ఎంతో సమయాన్ని గడపాలి. In the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో Humbling his heart. తన హృదయాన్ని తగ్గించుకొని, Cleansing himself. తాను శుద్ధి చేసుకొని. What is the qualification for God to use a person? దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి ఉన్న అర్హత ఏంటండి? 2 Timothy తిమోతికి రెండవ పత్రిక chapter 2 రెండవ అధ్యాయం verse 21. 21వ I think yesterday I quoted that verse. రెండు దినాలు కూడా నేను వచనాన్ని చెప్పుకుంటాను. We will read it again. ఆ మాట మరలా చదువుకుందాం. 2 Timothy తిమోతి రెండవ పత్రిక chapter 2 రెండవ అధ్యాయం verse 21. 21వ వచనం. If a man therefore purge himself from these, he shall be a vessel unto honor, sanctified and mean for the master's use, and prepared unto every good work. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉన్నను. If we are to be a vessel unto honor, మనము ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా ఉండాలంటే, if we are to be suitable for the master's use, యజమాని వాడుకునేటట్టుగా మనం ఉండాలంటే, there is only one thing that is expected out of us. మన నుండి దేవుడు ఆశపడుతున్న ఒకే ఒక పని, We should purge ourselves from our sins. మనము పరిశుద్ధపరచుకోవాలన్నమాట. What is the way out? ఏమండి మార్గం ఏంటి? Only word of God. కేవలం ఒకే ఒక మార్గం. We have to study, not to preach. ప్రసంగం చేయడానికి కాదు చదవాల్సిందే. So many times preachers spend time with the word of God only to prepare messages for others. చాలా మంది దైవ సేవకులైనటువంటి వారు వాక్యం దగ్గర ఎక్కువ సమయం, ఎంతో సమయం గడుపుతారు. ఎందుకు తెలుసా? కేవలం బోధ చేయడానికి. That is not the right method. అది సరైన పద్ధతి కాదు. Please turn with me to Ezra chapter 7 verse 10. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం రండి. You may know this verse by heart. ఈ మాటలు మీరు కంఠస్థపూర్వకంగా తెలిసి ఉండొచ్చు. Then once again we will read that verse. అయితే మరలా చదువుకుందాం. Ezra had prepared his heart. యెషయా తన హృదయాన్ని So preparation of the heart is more important than preparation of your message. నీ హృదయం సిద్ధపాటు అనేది నీ యొక్క ప్రసంగం కంటే కూడా ముఖ్యమైనది. That is why Ezra was a revival preacher. అందుకనే యెషయా ఉజ్జీవ ప్రసంగికుడు. When Ezra preached, యెషయా గారు ప్రసంగించినప్పుడు people started weeping. అయ్యో ప్రజలు ఏడవటం మొదలు పెట్టారు. Ezra and other people went and controlled the people. యెషయా అలాగే మిగతా వారు వెళ్ళి వారందరినీ ఓదార్చారు. Oh my dear people, do not weep. ఓ నా ప్రియ సహోదరులారా ఏడవకండి. People wept on uncontrollably.
నియంత్రించలేనంతగా ఏడవటం మొదలు పెట్టారు. He became a revival speaker. వారికి ఆయన ఉజ్జీవ ప్రసంగికుడు అయ్యాడు. What is the secret behind it? ఎంత రహస్యం ఏంటో తెలుసా? Ezra chapter 7 verse 10. 7వ అధ్యాయం 10వ వచనం. చదవండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుట నడుచుకోండి. ఇశ్రాయేలుకు దాని కట్టడల మీద నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. He should prepare. He had prepared his heart అతడు తన హృదయాన్ని నిశ్చయించుకున్నాడు to search the scripture. లేఖనాలు పరిశోధించడానికి. He himself has to search the scripture. ఆయనే స్వయంగా పరిశోధించాడు. See, once I was reading a commentary. నేను ఒక వ్యాఖ్యానం చదువుతున్నాను. ఒకప్పుడు To prepare a message. ఒక సందేశాన్ని సిద్ధపరచుకోవాలి. A severe warning came from the Lord. ఒక హెచ్చరిక వచ్చింది ప్రభు దగ్గర. I'm standing in the presence of the Lord. I am telling you. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. The Lord told me clearly. ప్రభు నాకు స్పష్టంగా చెప్పాడు. You spend time in my presence preparing my word. నా వాక్యం నువ్వు సిద్ధపరచడానికి నువ్వు ఇదిగో సమయం గడుపుతున్నావు. I put the commentary back into its place. నేనేం చేశానంటే ఆ కమెంటరీ మళ్ళా తిరిగి ఎక్కడ తీసాను అక్కడే పెట్టేశాను. Our dear brother also asked me, brother, why are you not preaching with notes? సహోదరులు కూడా అడిగారు, నీ దగ్గర ప్రసంగం చేసేటప్పుడు నోట్స్ లేదని. Because God has taught me to prepare my heart. దేవుడు నా హృదయాన్ని సిద్ధపరచుకోమని చెప్పాడు. Ezra had prepared his heart to seek the law of the Lord and to do it and to teach. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడు. Before we could preach, మనం ప్రసంగించడానికి ముందు we need to spend a lot of time in seeking, in searching the scripture. లేఖనాలను పరిశోధించడానికి వెతకడానికి మనం సమయం గడపాలి. It is not like that I know lot of scripture I can preach. నాకు తెలిసి నిలబడితే నేనే చెప్పొచ్చు, ఎన్ని గంటలైనా చెప్పొచ్చు అనుకుంటా. God may have specific message for a specific congregation. ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఆ సంఘానికి దేవుడు కలిగి ఉంటాడు. When we humble ourselves in the presence of the Lord, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటాము, God will give God message for the congregation. దేవుడు ఆ సంఘానికి అవసరమైనటువంటి ఆ వర్తమానాన్ని ఆ సమయంలో ఇస్తాడు. We need to pray more. కనుక మనం ఎక్కువగా ప్రార్థించాలి. Once in an assembly, it happened like this. ఒక సంఘంలో ఇలా జరిగింది ఒకసారి. One preacher was lying in a mat after preaching a sermon. వాక్యం బోధించిన తర్వాత ఆ సేవకుడు చాప మీద పడుకున్నాడు. Suddenly God burdened his heart. దేవుడు అకస్మాత్తుగా ఆయన హృదయంలో ఒక భారాన్ని ఇచ్చాడు. He went to upstairs. ఆయన పైకి వెళ్ళిపోయి He started praying. అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. Since God burdened his heart to pray, he started praying. దేవుడు ఆ భారాన్ని ఆయన మనసులో ఉంచాడు కాబట్టి అతను ప్రార్థన చేయడం He ప్రారంభించాడు. prayed for 1 hour. గంట సేపు ప్రార్థన Then he చేసి came down. ఆ కింద దిగి వచ్చాడు. The gospel meeting started. సువార్త కూడిక ప్రారంభమైంది. And nobody knew who would speak in the gospel meeting. ఎవరు మాట్లాడతారో ముందుగా ఎవరికి తెలియదు అన్నమాట. Suddenly the elder of the assembly approached this brother. ఆ సంఘం మీద అకస్మాత్తుగా ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే Preach the gospel message. అన్న మీరు చెప్పండి ఈ రాత్రి అన్నాడు సువార్త. He said, I am not prepared. అయ్యో No, that is not the goal. You are going to preach. లేదు నువ్వు చెప్పాల్సిందే అన్నాడు. So he went to the pulpit ఆయన పుట్టిన దగ్గరికి and preached the sermon ఒక సందేశం ఇచ్చాడు. and went home. ఇంటికి వెళ్ళిపోయాడు. As he did, ఆయన వెళ్ళగా he had a phone call. ఒక ఫోన్ కాల్ వచ్చింది. That elder called him. ఆ సంఘ పెద్ద గారు ఫోన్ చేశాడు. My dear brother, my daughter wants to talk to you. నా ప్రియ సహోదరుడా, నా కుమార్తె నీతో మాట్లాడాలంటుంది. Give the phone to her. ఆమె ఫోన్ ఇమ్మన్నాడు. The girl started crying in the phone. ఆ సహోదరి లేదా ఆ బిడ్డ ఫోన్ ఏడవడం ప్రారంభించింది. In those days, cell phones were not there. ఆ దినాల్లో సెల్ ఫోన్స్ లేవన్నమాట. Only landline was there. ల్యాండ్లైన్ ఫోన్ మాత్రమే. That girl started weeping uncontrollably. ఆమె నియంత్రించబడలేనంతగా ఏడవడం That ప్రారంభించింది. particular night, ఆ రాత్రి God spoke to her clearly. దేవుడు ఆమెతో స్పష్టంగా మాట్లాడాడు. God broke her heart. ఆమె హృదయాన్ని పగలగొట్టాడు. On the day she got converted, ఆ దినాన ఆమె ప్రభువుని నమ్ముకుంది. she wrote in her diary. She wrote in her diary. చూడండి ఆమె ఇలాగా నేను రాసింది ఉంటాను డైరీలో. Today God spoke to me. ఈనాడు దేవుడు నాతో మాట్లాడాడు. I confess my sin. నా పాపాలు ఒప్పుకున్నాను. Today I am born again. నేడే నేను జన్మించాను, తిరిగి జన్మించాను. Till that time, అప్పటి వరకు everyone was thinking that
she was a born again believer. ప్రతి ఒక్కరు అనుకున్నారు సంఘ పెద్ద గారి కూతురు కాబట్టి ఆమె ఎప్పుడో దేవుని నమ్ముకొని ఉంది అని. She was a very intelligent girl. చాలా తెలివైనటువంటి సహోదరి. She knew a lot of scripture verses. లేఖనాలు కూడా ఎన్నో తెలుసు. She was very active in the Sunday school. సండే స్కూల్లో పరిచర్యలో చాలా క్రియాశీలకంగా ఉంది. She was the brightest girl in the Sunday school. సండే స్కూల్లోనే అత్యంత తెలివైనటువంటి She knew a lot of scripture verse by heart. చాలా వచనాల కంఠస్థపూర్వకంగా చెప్పింది. She was able to sing Sunday school by heart. సండే స్కూల్లో పాటలు కూడా బాగా పాడేది అన్నమాట. On that particular night, కానీ ఆ రాత్రి God spoke to her. దేవుడు ఆమెతో God మాట్లాడాడు. broke her heart. దేవుడు ఆమె హృదయాన్ని She kept on crying. ఆమె ఏడవటం అలాగే కొనసాగిస్తూ While crying, ఎందుకు ఏడవటం? she wrote her testimony in her diary. ఆమె తన సాక్ష్యాన్ని డైరీలో రాసింది. This is how God wants to use a preacher. ఇలా దైవ సేవకుడి దేవుడు ఇలాగ వాడుకున్నాడు. God had a desire for this girl. ఆ భార్యకి ఎలా దేవునికి ఒక కోరిక ఉంది. God wanted to speak to her. దేవుడు ఆమెతో మాట్లాడాలని ఆశపడ్డాడు. So God was looking for a preacher. దేవుడు అందుకని ఆ దైవ సేవకుడి కోసం ఎదురు చూస్తున్నాడు. That man was taking rest. ఆ సేవకుడు విశ్రాంతి తీసుకుంటాడు. God gave him a burden. దేవుడు ఒక భారాన్ని ఇచ్చాడు. This preacher went upstairs ఆయన పైకి వెళ్ళిపోయి and spent time in his presence in prayer. దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయాన్ని గడిపి And God used him mightily. దేవుడు ఆయన బలంగా వాడుకున్నాడు. This is the secret of revival. వీళ్ళ ఉజ్జీవానికి ఉన్న మరొక రహస్యం ఇది. I will tell one more instance and close. మరొకటి చెప్పి నేను ముగిస్తాను. See, this is the principle for all the other, what do you call, I don't know whether I will continue tomorrow. నేను రేపు కొనసాగిస్తాను ఇది లేదు నాకే తెలియలే కానీ When John Wesley was serving the Lord in England, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో సేవ చేస్తున్నప్పుడు England was in spiritually bankrupt condition. ఇంగ్లాండ్ దేశం ఆధ్యాత్మికంగా ఎంతో వెనకబడిపోయింది. England was passing through very terrible time. ఇంగ్లాండ్ భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తుంది. God used it mightily. దేవుడు ఆయన ఆ దినాల్లో బలంగా వాడుకున్నాడు. People started to repent from their sins. ప్రజలు వారి యొక్క పాపాలను బట్టి పశ్చాత్తాపపడటం By ప్రారంభించారు. the revival of John Wesley's meeting, జాన్ వెస్లీ గారి ఉజ్జీవ కూడికల ద్వారా cinema theaters were closed. సినిమా థియేటర్లన్నీ మూసిపోయాయండి. Wine shops were closed. ఆ మందు షాపులన్నీ మూసేశారు. Because people were repenting and there were nobody to go to cinema theater or to go to alcohol shops. ఎందుకంటే ప్రజలందరూ కూడా తమ పాపం బట్టి పశ్చాత్తాపడి మారి మనసు పొందుతున్నారు కాబట్టి సినిమా హాల్కి మందు షాపులకి Such was the revival. అంత ఉజ్జీవం వచ్చింది. I call this as the revival. దాన్ని నేను ఉజ్జీవం. What is the secret of revival? ఏమండి ఉజ్జీవం వెనుకున్న రహస్యం ఏమిటి? John Wesley preached thousands of messages in his time. జాన్ వెస్లీ గారు తన బ్రతుకున్న దినాల్లో కొన్ని వేల ప్రసంగాలు చేశాడు. More than that, అంతకంటే మించి he prayed much more than his preaching. ఏమండి ప్రసంగించడం కంటే కూడా దానికి డబల్గా ఆయన ప్రార్థన His చేశాడు. biographer writes like this. ఆయన జీవిత చరిత్ర ఇలా ఉంది. John Wesley used to pray always. జాన్ వెస్లీ గారు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. Sometimes he used to come down and preach. కొద్ది సమయాలు మాత్రమే ఆయన వచ్చి ప్రసంగించాడు. You know the secret of revival? ఆ జీవ రహస్యం ఏంటో తెలుసా? My time is over. నా సమయం అయిపోయింది. If we want to revive, ఉజ్జీవం కావాలి అంటే we need to humble our hearts. మనం దేవమనస్సుగా అవ్వాలి. First of all, preachers need to be cleansed. మొట్టమొదటిగా ప్రసంగికులు తమను తాము శుద్ధి చేసుకోవాలి. We need to cleanse our hearts and set our legs right. మన హృదయాలను శుద్ధి చేసుకొని మనం దేవుని ఎదుట యథార్థవంతులుగా నిలబడాలి. We need to clear our accounts. పిల్లరా మన యొక్క ఖాతాలు కూడా అంటే లెక్కలన్నీ కూడా సరి చేసుకో. So many God servants don't talk to other God servants. చాలా మంది దైవ సేవకులు మరొక దైవ సేవకులతో మాట్లాడు. How can you expect revival? ఎలా ఉజ్జీవాన్ని నువ్వు ఎదురు చూస్తున్నావు? We need to humble our hearts. మనం తగ్గించుకోవాలి. We need to get reconciled with our enemies. మన సహోదరులతో లేదా మన శత్రువులతో మనం సరి We చేసుకోవాలి. need to set right things. మనం అన్ని విషయాలు కూడా సరి చేసుకోవాలి. Then if you wait on the Lord, అప్పుడు నువ్వు దేవుని దగ్గర కనుక ఎదురు the చూసినట్టు Lord would put the right word in our mouth. ఖచ్చితంగా ప్రభువు నీ నోటలో సరైనటువంటి మాటలు ఉంచుతాడు. And God will use us
His herald, ఆ దేవుడు తన వార్తాహరుడిగా నిన్ను వాడుకుంటాడు. and will bring great revival in the assembly. అప్పుడు నువ్వు ఆ సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తావు. This is the need of the hour. పిల్లరా, ఈ సమయానికి ఇదే అవసరమైంది. Tonight shall we humble our hearts, ఈ రాత్రి మనం తగ్గించుకుందామా? search our hearts. మన హృదయాన్ని పరిశీలించుకుందామా? I need not search his heart. నేను అదిగో ఆ సహోదరుడు మరొక సహోదరుడు హృదయాన్ని పరిశీలించాల్సిన అవసరం లేదు. I should search my heart. నేను నా హృదయాన్ని I పరిశీలించుకోవాలి. have to confess my sins. నేను నా పాపాలు ఒప్పుకోవాలి. I have to get cleansed. నేను శుద్ధిగా నిలబడాలి. If I do that, నేను అది చేస్తే God will use me. ఖచ్చితంగా దేవుడు వాడు. Then only this spiritual gifts will be profitable to others. అప్పుడు మాత్రమే నాకు ఇచ్చినటువంటి కృపావరాలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటాయి. Otherwise, లేదంటే spiritual gifts will be operated ఆ కృపావరాలు అలా వాడబడతా ఉంటాయి. and no fruitful result will be there. కానీ ఫలమేమీ ఉండదండి. And we will be put to shame at the judgment seat of God. దేవుని యొక్క న్యాయ పీఠం మీద మనం సిగ్గుపరచబడతాం. May God continue to speak to us. ప్రభు మనందరితో నిరంతరము మాట్లాడదు కాక May His name be glorified. ఆయన నామానికి మహిమ కలుగును కాక.